హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ నేర్చుకుందామండి. అది వచ్చేసి ఇడ్లీ కొందరికి సాఫ్ట్గా వస్తుంది, కొందరికి హార్డ్గా వస్తుంది. నేను చూపించే విధానంలో ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా, ఈవెన్ చల్లగైన తర్వాత కూడా మనకు అంతే ప్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ నచ్చని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో దానికోసం ఇక్కడ ఐటమ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఒక 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మినప్పప్పు, 2 మినప్పప్పు తీసుకున్నానండి. ఇది 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ అవసరం పడుతుంది. నెక్స్ట్ ఒక 1/2 కప్పు అటుకులు, అంటే ఒక గుప్పెడు అటుకులు అండి. ఇవి పోహా చేయడానికి యూజ్ చేస్తాం కదా, దొడ్డ అటుకులు, అవి ఒక 1/2 కప్పు. ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలో మినపప్పు వేస్తున్నాను 1 కప్పు. తర్వాత 1/2 కప్పు అటుకులు కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు. ఇవన్నీ వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని కొంచెం 2 టైమ్స్ కడుక్కొని ఇవన్నీ కూడా నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ వరకు దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచాలి. వాటర్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేయాలి. నెక్స్ట్ ఈ ఇడ్లీ రవ్వ తీసుకున్నా కదా అండి, 2 కప్స్ ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ వేడి నీళ్లు చేసుకుంటున్నాను అండి. వేడి అంటే గోరువెచ్చగా, మరీ ఎక్కువ హీట్ కాకుండా కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు వేడి చేసుకోవాలి. అప్పుడు ఆ గోరువెచ్చ నీళ్ళల్లో మనం రవ్వ తీసుకున్నాం కదా, ఇడ్లీ రవ్వ, ఆ రవ్వ వేసుకొని సేమ్ 4 అవర్స్, అంటే మినపప్పు ఎంతవరకు నానుతుందో అన్ని అవర్స్ ఈ రవ్వ కూడా నానబెట్టుకోవాలి ఈ వేడి నీళ్ళలో. మరీ ఎక్కువ హీట్ అవసరం లేదండి, లైట్గా గోరువెచ్చగా అయితే సరిపోతుంది. సో ఈ వాటర్ అనేది గోరువెచ్చగా అయ్యాయండి. ఇప్పుడు దీనిలో నేను రవ్వ వేస్తున్నాను. గోరువెచ్చ నీళ్ళలో రవ్వ వేసానండి. ఈ రవ్వని మళ్ళా మిక్సీ పట్టిన తర్వాత దానిలో మనం మినపిండిలో వేసుకుంటాం కదా, అప్పుడు ఒకసారి వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోరువెచ్చనలు నానడం కోసం నేను దీన్ని వాష్ చేయట్లేదు. సో దీన్ని కూడా 4 అవర్స్ ఇలానే వదిలేద్దాం. అటుకులు మంచిగా నానిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. రవ్వ కూడా మంచిగా నానింది. ఇది ఒక్కసారి వాష్ చేసుకొని మనం మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండిలో కలుపుకోవాలి. పిండి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా పట్టుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వలోని వాటర్ మొత్తం ఒకసారి కలిపేసుకొని మొత్తం వాటర్ వంపేసుకొని దీంట్లో వేసుకోవాలి. రవ్వలోని వాటర్ మొత్తం వంపేసుకున్నాను, ఒకసారి వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అసలు వాటర్ ఏం లేకుండా ఇలా చేతితో పిండుకుంటూ ఈ మన మినపిండిలో వేసుకోవాలి. మరి వాటర్తో వేసేస్తే లూజ్గా అయిపోతుంది, ఇడ్లీ అనేది సరిగా రాదు. ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 4-5 అవర్స్ బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే అసలు పిండి అనేది ఏం పొలియదు, ఫ్లఫీగా రాదు మనకు, అంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా రాదు. మంచిగా కలిపేసుకుని 4-5 అవర్స్ బయటే ఉంచి 4-5 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకు వింటర్ సీజన్ అయితే 4-5 అవర్స్ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నార్మల్గా సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. వింటర్ సీజన్ ఇంకా రైనీ సీజన్లో అయితే పిండి నైట్ అంతా కూడా బయట పెట్టేసుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. పిండి మనకు పులిసింది, కొంచెం ఎక్కువ కూడా అయిందండి క్వాంటిటీ, తెలుస్తుందా. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మీకు ఇంత పిండి ఒకేసారి అయిపోదు అంటే చిన్న గిన్నెలో తీసుకొని ఉప్పు వేసుకుంటే బెస్ట్. లేదంటే రేపటి వరకు ఈ ఉప్పు వల్ల ఇంకా పులుపు అనేది ఎక్కువైపోతుంది ఈ పిండి. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను.
కొంచెం గట్టిగా ఉందండి, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇడ్లీ పాత్రలలో పెట్టేసుకోవడం. వీటికి నెయ్యి రాస్తున్నానండి ఇడ్లీ పాత్రలకు. తర్వాత దీనిలో వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటాను. వీటికి నెయ్యి అప్లై చేస్తున్నానండి. ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 1 డ్రాప్ అట్లా సరిపోతుంది. నెయ్యి రాయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇడ్లీకి. నూనెకి బదులు నెయ్యి ఉంటే నెయ్యి రాసుకోండి. వీటన్నింటికి నెయ్యి అప్లై చేసుకున్నా అండి. ఇప్పుడు దీన్ని పిండి వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని పిండి వేసేసుకోవాలి. గిన్నెలో వాటర్ వేసుకొని ఆల్రెడీ స్టవ్ ఆన్ చేశానండి. ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా మంచిగా రెడీ అయిపోతుంది. దీనికి మరీ నిండుగా ఎక్కువ పెట్టొద్దండి, అది ఇంకో కొంచెం పొంగుతుంది కదా, సో షేప్ అవుట్ అవుతాయి ఇడ్లీ. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది దీనికి కరెక్ట్గా. ఇక్కడ వాటర్ ఒక 1.5 గ్లాసు వాటర్ వేసుకొని హీట్ చేసుకున్నానండి కాస్త. ఇప్పుడు ఇడ్లీల ట్రైని దీనిలో పెట్టేసుకోవడం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. చూద్దాం ఇడ్లీ రెడీ అయిందో లేదో. చూడండి, అసలు చేతి కట్టలేదు. సాఫ్ట్గా ఇడ్లీ రెడీ అయింది. తిని ఫ్రీగా వచ్చిందండి ఇడ్లీ. సాఫ్ట్గా ఉంది. ఇది చల్లగా అయిన తర్వాత కూడా సాఫ్ట్గానే ఉంటుంది. ఎంతో రుచికరమైన సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిందండి. చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీ రెసిపీ కూడా ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో ఉందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.